మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటి ఎప్పుడు మహాగణపతిని పాడంగానే ప్రిడిక్షన్స్ చెప్పే గురువు గారు తాయితీగా కూర్చుని ఆయన సొంత పని ఏదో చేసుకుంటున్నారు, ఇస్త్రీ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? లేదు లేదు, కాన్సెప్ట్ని మించి నేను ఎప్పుడు ఏది చేయను. యాక్చువల్గా శని రిట్రాగ్రేషన్ మనకి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు జరుగుతూ ఉంది. జూలై 27 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 11 వరకు. నాకు ఎందుకో ఆ సాటర్న్ రిట్రాగ్రేషన్, శని వక్ర సంచారంలో శని ఉన్నప్పుడు, అలాగే మనం చేసే ఇస్త్రీకి రెండిటికి ఏదో అవినాభావ సంబంధం ఉంది అనిపించింది. ఎందుకంటే మనం ఇస్త్రీ ఎలా చేస్తాం, ముందుకి వెనక్కి ఆ మడతలు పొయ్యేదాకా చేసి, కాదు కొంచెం హీట్ చేసి, మొత్తం మనం వేసుకునే బట్టలకు మంచి అపీరెన్స్ వచ్చేదాకా చక్కగా చేస్తాం. అలాగే శని భగవానుడు కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తా రిట్రాగ్రేషన్ అంటే కార్మిక్ లెసన్స్, కర్మకారకుడు చేసిన కర్మకి తగ్గ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ రిట్రాగ్రేషన్లోనే ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్స్ కావచ్చు, గ్యాప్స్ వచ్చిన ఇష్యూస్ కావచ్చు, వాటిని సెటిల్ డౌన్ చేయడానికి ఏ రాశిలో ఉంటే ఈ ఇస్త్రీ పెట్టలేకే ఆయన కూడా ముందుకి వెనక్కి ఆ మడతలు పోయేదాకా మనల్ని కూడా అదింపెట్టి ఎంత స్ట్రెస్ క్రియేట్ చేస్తాడో అది జనరల్గా ఇస్త్రీ పెట్టి చూడంగానే నాకు గుర్తొచ్చింది. సో మొత్తానికి శని భగవానుడి యొక్క రిట్రాగ్రేషన్ ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది. సో ఈ ఇస్త్రీ పెట్టలేకే జనరల్గా మడతలు పోయేదాకా ఆయన రిట్రాగ్రేషన్లో ఏ రాశికి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వబోతున్నాడు, మనం ఎలా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది సో అనేది మనం ఇవాళ వీడియోలో ప్రతి రాశికి సంబంధించి తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి ఇక శాటర్న్ ఇస్త్రీ చేసే కార్యక్రమం ఎక్కడ పెట్టుకున్నాడంటే 8th హౌస్లో పెట్టుకున్నాడు ఆయన. 8th హౌస్లో శని భగవానుడు మెయిన్గా 8th హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ లాంగివిటీ, ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ హెల్త్, ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అన్సర్టినిటీ ఇన్ లైఫ్, అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం. ఎప్పుడైతే శాటర్న్ రిట్రాగ్రేషన్లో ఉంటాడో ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితులు ఒకవైపు అయితే ఇప్పటి నుంచి అంటే జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా నడిచే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. 8th హౌస్లో ఈ శాటర్న్ రిట్రాగ్రేషన్ అవడం వల్ల టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్, టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్. అలాగే కుటుంబంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సమస్యలు ఏంటి, ఫైనాన్షియల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో మీరు మెయిన్ ఫోకస్డ్గా ఉండడం అనేది చాలా అవసరం. నేను 8th హౌస్లో శాటర్న్ ఎప్పుడైతే స్పౌస్కి సంబంధించి, మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించి, ఆయన లైఫ్ పార్ట్నర్ వెల్త్కి సంబంధించి ఇన్లాస్ మీద దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో 8th హౌస్లో రిట్రాగ్రేషన్ శాటర్న్ కూడా కొన్నిసార్లు మ్యారిటల్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు ఉంటాయి. సో హెల్త్ని కాపాడకుండా, మ్యారిటల్ లైఫ్ని ఇంపాక్ట్ పడకుండా, సో అదేవిధంగా 8th హౌస్ సమ్ అన్సర్టినిటీ, ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ 6, 8, 12 దుస్థానాలు మనకి. సో సమ్ ఇంటెన్షన్స్, టెన్స్, యాంగ్జైటీస్ ఈ హౌస్లో జనరల్గానే ఉంటాయి. సర్జరీస్, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్, కొంచెం అనుకోకుండా జరిగేవి. సో దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేం, అనుకోకుండా జరిగే వాటిని. ఒకటే దానికి మంత్రం ఏంటంటే నీలాంజన సమాభాసం, చక్కగా శని నవగ్రహ శాంతి మంత్రం డైలీ చదువుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, కేజింపావు నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ దానం చేయటం ఈ రిట్రాగ్రేషన్ టైంలో తప్పకుండా చేస్తే చాలా మంచిది. ప్రతి శనివారం ఇక్కడి నుంచి వచ్చే డిసెంబర్ 11 వరకు ప్రతి శనివారం చేసుకుంటూ వెళ్తే దీనివల్ల ఫ్యామిలీలో అనారోగ్య పాలవకుండా ఉండడానికి, అలాగే మీ ప్రొఫెషన్ దెబ్బతినకుండా ఉండడానికి, అన్సర్టినిటీ సిచ్యువేషన్, అనిశ్చిత పరిస్థితులు ఏ విధంగా వచ్చినా మీరు ఎదుర్కోవటానికి, ఇది మీ ఫ్యామిలీ లైఫ్ మీద, కుటుంబానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించకుండా ఉండడానికి చాలా దోహదపడుతుంది. ఎక్కువగా ఈ టైంలో ఫైనాన్షియల్ లాసెస్ ఎక్కువ జరిగే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో దాన్ని మనం కన్వర్ట్ చేయడం కోసం డొనేషన్స్, చారిటీస్ ఇలాంటి దానాలు ఇస్తే చాలా మంచిది. వీటి విషయాలన్నిటి కూడా సింహరాశి వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే గురువు గారు కూడా వేయంలో ఉన్నారు. గురువు గారు ఒక పక్క వేయంలో ఉంటా, శని బలం కూడా మనకి రిట్రాగ్రేషన్లో ఉంటే అన్స్టాపబుల్గా మనకి ఫైనాన్షియల్ ఇవి, ఫ్యామిలీ ఇష్యూస్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం అంటే ప్రతి ఒక్క లైఫ్లో అష్టమ శని వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, దానిలో నథింగ్ టు వరీ. బట్ ఇదేంటంటే కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 4 months సబ్కాన్షియస్ మైండ్ మనం అలర్ట్గా ఉండడం అనేది మంచిదని చెప్పడం, భయపడమని కాదు. ఇలా ఉంటుంది సిచ్యువేషన్, ఇలా ఉంటే మీ లైఫ్కి ఇంకా బెటర్గా మీరు ఇలాంటివి చేసుకోవటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ కాకుండా అదే లాస్ని డొనేషన్స్ వైపు ఈ నల్ల నువ్వులు దానం ఇవ్వటమో,
బ్లాక్ క్లాత్ దానం ఇవ్వటం, వీటి వల్ల తైలాభిషేకం చేసుకోవడం, వాటికి పెట్టుకుంటే ఇటు వెళ్ళాల్సిన నెగిటివ్ అటు వెళ్తాయి ఖర్చులు. సో డెఫినెట్గా ఈ యొక్క 4.5 months మీరు కేర్ తీసుకోవడం అనేది సింహరాశి వాళ్ళకి చాలా మంచిది అన్ని విషయాల్లో కూడా. సో కాబట్టి మీ రాశి వాళ్ళు ఈ విషయాల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చెప్పిన రెమెడీ చేయండి. సో అలాగే ఈ 29వ తారీఖున జూలై 29 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. సో అలాంటి గురువుల్ని ఆరాధించి కృతజ్ఞతలు తెలిపే రోజుగా మనం చెప్పుకునేది గురు పౌర్ణమి ఈ 29వ తారీఖు. సో అలాగే చాలామంది అడుగుతుంటారు కామెంట్స్లో, సార్ మీకు మీ ప్రిడిక్షన్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి, మీకు ఎలా సాయం చేయగలం, ఎలా దక్షిణ ఇవ్వగలం అని. సో ఈ గురు పౌర్ణమి ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వదలుచుకుంటే ఈ సందర్భంగా డిస్క్రిప్షన్లో ఉన్న విధంగా చక్కగా గురుదక్షిణ మీరు ఇవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.